అనేది. మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు మనం అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఇప్పుడైతే శేషు గారు అయితే చెప్పారు, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలో అయితే కేవలం మేనిఫెస్టో మాత్రమే ఉంది, కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అయితే అభివృద్ధి కనిపిస్తుంది, ప్రజలకు చేయాల్సినటువంటి అంశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి మీ కమెంట్ ఏంటి? మీ మ్యూట్ లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. నమస్కారం అండి అందరికి. మొదట్లోనే శేషు గారు ఒక మంచి విషయం చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి బీజేపీ మేనిఫెస్టోకి తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే బీజేపీ మేనిఫెస్టో దేశం కోసం ఉన్నది, కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలోని ప్రజల కోసం ఉన్నదన్న విషయం చెప్పినారు. దాంతోనే అర్థమవుతుంది హౌ విజనరీ భారతీయ జనతా పార్టీ ఈజ్ అన్నది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏంటి, 10 సంవత్సరాల కాలంలో ఆ పొజిషన్ లో ఉండి వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో పవర్ లేక అన్ని రాష్ట్రాల్లో పవర్ పోతూ ఇవాళ ఎక్కడ కూడా ల్యాండ్ అయ్యేటువంటి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ లో ఏ కోశానైనా కానీ పవర్ లోకి రావాలా, ఎన్ని ఆశలు పెట్టినా అవి అమలవుతాయా కావా, ఆర్థిక సపోర్ట్ ఉంటుందా లేదా, దేశం నిలబడుతుందా దివాలా తీస్తుందా, ఏమి ఆలోచించకుండా ప్రామిసెస్ చేస్తూ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. అది అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అనుకోండి, ఓట్ల యొక్క గాలం అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. బీజేపీ ఒక కళ్ళ ముందర పెడతా ఉన్నది. ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఏం చేయబోతా ఉన్నాం, గత 10 సంవత్సరాల్లో ఏం చెప్పినాం, ఏం చేసినాం, ఈ 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వరకు ఏం చేస్తామన్నది. దాంతో 2040 టార్గెట్ ఇవాళ మా పార్టీ ఉంటది ఉండదు, 30 తర్వాత ఇంకే పార్టీ వచ్చినా కానీ ఆ విజన్ కావడానికి, ఆ యొక్క లక్ష్యాన్ని సాధించడానికై మేము ప్రజల ముందర పెట్టినాం, ప్రపంచం ముందర పెట్టినాం. ప్రపంచమే భారత్ ఒక రాజధానిగా అనుకునేలాగా తయారు చేసేటువంటి ఆలోచన మాది. దీనిలో స్వార్థం ఉందా, ఓట్ల రాజకీయం ఉందా? మీరు చూడండి, ఈ గత 10 సంవత్సరాల కాలంలో భారత్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ దేశాన్ని 50 సంవత్సరాలు 58 సంవత్సరాలు పాలించింది. ఆన్ ది హోల్ 18,000 గ్రామాలకు అసలు కరెంటే లేకుండా ఉంటాయి. 18,000 గ్రామాలు, ఇండ్లు కావు, 18,000 గ్రామాలు కరెంట్ లేనటువంటి సిచ్యువేషన్ లో 2014 వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ చేసింది చేయలేదు అనట్లేదు, కానీ అప్పటికి కూడాను 70 సంవత్సరాల తర్వాత 67 సంవత్సరాల తర్వాత కూడాను ఈ దేశంలో కరెంట్ లేని గ్రామాలు, ఈ దేశంలో కనీసం టాయిలెట్ లేని గ్రామాలు, ఈ దేశంలో కనీసం బ్యాంకు అకౌంట్ లేని పరిస్థితి, ఈ దేశంలో కోట్ల యొక్క ప్రజలకు ఇల్లు ఉండడానికి నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సిచ్యువేషన్ నుండి భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత బేసిక్ నీడ్స్ ఎమర్జెన్సీగా ఉన్నటువంటి ఒక అంశాన్ని స్ఫురించి ఈ దేశ ప్రజలకు అందించడం జరిగింది. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. ఇప్పటి ప్రపంచంలో ఇల్లు లేని కుటుంబాలు ఏ దేశంలో ఉండకూడదని లక్ష్యంతో ప్రపంచంలో టార్గెట్ గా పెట్టుకుంటాయి. రోడ్ల మీద శౌచాలయాలు పోయేటువంటి ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. ఈవెన్ సోమాలియా లాంటి దేశంలో కూడా ఉండకపోవచ్చు. కానీ భారత్ లో ఈ పరిస్థితి ఉండే, ఇవి బేసిక్ నీడ్స్ కావాలి. ఈ దేశంలో పేద ప్రజల యొక్క వారి దహం తీర్చడానికి, కడుపు ఆకలి తీర్చడానికి భారతీయ జనతా పార్టీ ఆర్థికమైన కష్టాలు ఉన్నప్పటికీ కూడాను అయినంతలో హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క 4 సంవత్సరాలు చూస్తున్నాం మనం. పేద ప్రజలు 80 కోట్లు కావచ్చు, 90 కోట్లు కావచ్చు, ఇంకా మిడిల్ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలకు కూడాను ఇవాళ రేషన్ అందిస్తున్నాయి. దాని అర్థం అంటే ఇంతకాలంగా రేషన్ గరీబులే ఉన్నట్టుగా పైకి రాలేదు అని అంటా ఉంటుంది. కాదు, పైకి వచ్చినా ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుంటున్నా, కానీ ప్రభుత్వం తరఫున మేము ఆ యొక్క కుటుంబాలకు ప్రజలకు రేషన్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ డెవలప్మెంట్ కోసం కాదు, ఇదన్నీ పోనీ రాబోయేటువంటి లక్ష్యంలో భాగంగా నిన్నటి వరకు ఇవ్వాలని చేసేటువంటి అనేక కార్యక్రమాలు కంటిన్యూటీ ఉన్నది. ఇన్ఫ్రా రంగంలో కావచ్చు, లేకుంటే ఆ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కావచ్చు,
లేకుంటే ఎయిర్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇలా అనేక రంగాల్లో ప్రపంచం మన దేశం మీద దృష్టి పడే విధంగా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా, ఇక్కడ కంపెనీస్ వచ్చే విధంగా, తద్వారా కోట్ల మంది మన యువతకి ఉపాధి కలిగే విధంగా మేము ప్రయత్నం చేసేటువంటి భాగంలో ఈ నగరాన్ని మెట్రో సిటీస్ గా తయారు చేస్తాం. ఈ నగరాన్ని ఆకర్షించే విధంగా ఇన్ఫ్రా తయారు చేస్తా ఉన్నాం. ఇందుకు తప్పే ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ విజన్. ఇంకా రాబోయే కాలంలో ఇంకా రీచ్ కాలేం మనం. 3 కోట్ల రూపాయలు ఇల్లు కట్టించేటువంటి అది పెద్ద బడ్జెట్ ఇవ్వకపోవచ్చు. మరి చాలా మంచి పాయింట్ చెప్పినారు. సదరన్ స్టేట్స్ కి నార్థన్ స్టేట్స్ కి తేడా ఉన్నది. ఎస్, ఇక్కడి రాజకీయాల కోసం పుస్తలు మంగళసూత్రాలు పంచినటువంటి ఒక మేనిఫెస్టో చూస్తాం మనం తమిళనాడు. ఇంటికి టీవీ ఇచ్చిన మేనిఫెస్టో ఎంత దిగజారుతా ఉన్నది ఆర్థిక రాష్ట్రాల యొక్క రాజకీయాలు చూడండి మీరు. ఒకరి నుంచి ఒకరు నో వన్ ఇస్ బార్ ఫ్రమ్ దిస్ అలిగేషన్స్. అందరు కూడా నువ్వు దిగజారి కిందికి వచ్చి ఇంట్లో తిండి నువ్వు కూర్చొని ఉండు, తిండి ముద్ద నోట్లో పెడతావు అనే స్థితికి వస్తే ఏ దేశమైనా ఉంటుందా? సోమాలియాలో కాకుంటే ఏమవుతుంది, ఇథియోపియాలో కాకుంటే ఏమవుతుంది? ఏమైంది వాళ్ళ? అయితే శ్రీనివాస్ గారు ఒకటి మేడం చెప్పండి. శ్రీనివాస్ గారు, బీజేపీ అయితే మేనిఫెస్టో ఇస్తుంది, మంచి మేనిఫెస్టో ఇస్తుంది, అలాగే స్కీమ్స్ కూడా అందిస్తుంది అటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా, అలాగే టిట్కో ఇల్లు కూడా ఇచ్చారు, మంచిదే. అయితే లబ్ధిదారులకు అందాయా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకుంటున్నారా? అంటే స్కీమ్స్ అయితే ప్రవేశపెడుతున్నారు, అవి ఎంతవరకు బెనిఫిషరీస్ కి వెళ్తున్నాయి, అందుతున్నాయి? 2019 ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చలేదు, మళ్ళీ కొత్త హామీలు ఎవరు అడుగుతున్నారు మీరు? మీరే శ్రీనివాస్ గారు. ఇప్పుడు భారతదేశం యొక్క ప్రభుత్వ పరిపాలన విధానం మనకు తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో కోఆర్డినేషన్ తోని చేయాల్సినటువంటి ఒక సిస్టమ్ మన రాజ్యాంగం తయారు చేసుకున్నది. సో ఆయా రాష్ట్రాల్లో అంతకుముందు చెప్పినట్టుగా 31 లక్షల ఇల్లు పక్క రాష్ట్రంలో గత సర్కార్ కావచ్చు, ఈ సర్కార్ కావచ్చు కట్టడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో సుమారుగా 16 లక్షల ఇల్లు అక్కడ కట్టడం జరిగింది. ఆయా రాష్ట్రంలో వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి వాళ్ళు మేము అందించేటువంటి స్కీమ్ ని ఆ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని తయారు చేసుకుంటే మంచిది కదా, చేస్తున్నారు. మా ప్రయత్నం వల్ల అందాలనే కదా. ఈ రాష్ట్రంలో జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఈ యొక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకొని అవి వాడుకొని డబల్ బెడ్రూమ్ల కోసం కడతా అని చెప్పి పెట్టి అక్కడ పుచ్చులు ఊడిపోతా ఉన్నాయి గోడల కన్నీ కూడా. మేడం 2019 ఇచ్చిన హామీలు